పార్టీని వీడిన నిజమైన కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలో చేర్చుకుని బలోపేతం చేస్తామన్నారు కొండా సురేఖ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవాలని పార్టీ ఆదేశించిందని చెప్పారు. పార్టీ బలోపేతంపైనే మీటింగ్లో ప్రధాన చర్చ జరిగిందంటున్న కొండా సురేఖతో మధార్ ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ సమావేశాల నేపథ్యంలో అహ్మదాబాద్ లో తెలంగాణ ముఖ్య నేతలంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం రేపటి సమావేశాల్లో ఎలాంటి ఎజెండా ఉండబోతుంది ఏంటి అనే దానిపైన. అహ్మదాబాద్ చేరుకున్నారు. రేపటి కీలక సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇది ఒక నిజంగా చరిత్రలో లిఖించదగ్గ అంశము. ఎందుకంటే గుజరాత్ అనేది మోడీ పేటెంట్. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ చేతిలో ఉండి గుజరాత్ను అంటే బాగా పాలించాము, అది ఇదని పేరు తెచ్చుకున్నాము అని చెప్పి మాట్లాడినటువంటి మోదీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా కనపడదు, వినపడదు, కాంగ్రెస్ పార్టీ మాట అనేది ప్రజలు మర్చిపోతారు అని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 10 సంవత్సరాలుగా చాలా చోట్ల ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఇక ముందు ఏవి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఏ విధంగా స్ట్రెంథన్ అవ్వాలి అనేటువంటి ఒక మెసేజ్ న్యాయపద్ అనే ఒక పేరుతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఏఐసీసీ. అందులో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు ప్రియాంక గాంధీ గారు రావడము, అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులు కానీ పెద్ద నాయకులు కానీ రావడము, ముఖ్యంగా గుజరాత్లో ఇన్ని రోజుల నుంచి అసలు మోడీ చేసింది ఏంటి అనేది ఒకటి చెప్పడము, ప్లస్ రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం స్ట్రెంథన్ చేసుకుంటూ కేంద్రంలో ఎలా అధికారంలోకి రావాలి అనేది చెప్పడం అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం అన్నట్టు. దాన్ని బేస్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కాంగ్రెస్ వాదిగా ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితికి భవిష్యత్తులో స్ట్రెంథనింగ్ వైపుగా ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు అన్నవాళ్ళు కాంగ్రెస్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికే వాళ్ళు పనిచేస్తారు తప్పితే పక్కకి వెళ్ళడానికి ఎవరు పనిచేయలేదు. ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ ఓటు బ్యాంకులో ఉన్న వాళ్ళు ఇంకా మన పాత వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే బయట పార్టీలలో కొంత వాళ్ళు ఇమడలేకపోయినటువంటి వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళను మన కాంగ్రెస్ వైపు మనం కాంగ్రెస్ చేసే కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చును. మొన్న సన్నబియ్యం పంచిపెట్టాము, ఇప్పటివరకు దేశంలో పంచిపెట్టలే. ఈవెన్ మోడీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇప్పుడు ఏమనంటే బీజేపీ వాళ్ళు మాది అని రైట్ తీసుకుంటున్నారు. మీది అని రైట్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదు? ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏకం చేసినప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్ట్రెంథన్ అవుతుంది. మేము చేసే కార్యక్రమాలు కూడా దానికి నిదర్శనం. దానితో పాటుగా రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర ద్వారా కూడా బాగా మార్పు వచ్చింది. నెక్స్ట్ కూడా మళ్ళీ కార్యక్రమాలు ఇంకా ఏవో తీసుకుంటానే ఉంటాం కదా, వాటితో పాటుగా కూడా ఇంకా స్ట్రెంథన్ అయ్యే ఛాన్సెస్ అవుతాయి. సన్న బియ్యం విషయంలో మీరు అన్నారు కాబట్టి 5 కేజీలు కేంద్రమే ఇస్తుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. వాటిని ఎట్లా చూస్తారు? అంటే నిజంగానే 5 కేజీల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందా లేకపోతే వాళ్ళ ప్రచారం అంటారు? 5 కేజీలు ఇస్తే మేము ఇప్పటికి ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు మేము ఇచ్చేది 6 కేజీలు మేమే ఇస్తున్నాము. 5 కేజీలు ఇచ్చుంటే వాళ్ళకు గతంలో మేము అదే 5 కేజీలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం కదా. మేము తీసుకొని ఏం చేస్తాము? అదంతా కూడా ఉట్టి మాటలు, అవి నిజం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ సన్నబియ్యం వడ్లు పండింది ఈ సంవత్సరం, రికార్డ్ అది. అంటే మేము అట్లా అటువైపు రైతులను ప్రోత్సహించాము, వాళ్ళకి 500 బెనిఫిట్ ఇస్తామని చెప్పాము. దాంతో విపరీతమైన పంట వచ్చింది. ఈరోజు ఇతర దేశాలకు కూడా మనం షిప్లో ట్రాన్స్పోర్ట్ చేసిన విషయం కూడా మీకు తెలుసు. అందువల్ల మేము ఈరోజు ఇవ్వగలుగుతున్నాము. కేంద్రం ఇచ్చినందుకు కాదు మేము ఇచ్చేది, మా దగ్గర పంట పండింది కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. గత ప్రభుత్వం ఏం చేసింది అంటే సన్నబియ్యం హాస్టళ్ళకి ఇస్తామని వీళ్ళు మిల్లర్లు కుమ్ముక్కయ్యి అది డబుల్ పాలిషింగ్ చేసి అసలు బయట మార్కెట్లో అసలు బియ్యం అర్థం కాకపోయేది, వాళ్ళకి ఇచ్చేది కూడా సన్న బియ్యం అనేది అర్థం కాకపోయేది. వాళ్ళు మిల్లర్లు ప్రభుత్వం కుమ్ముక్కై పంచుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎవరికి అవకాశం ఉండదు. డైరెక్ట్ అందరికీ కూడా 100% సన్న బియ్యం చేతికి అందుతాయి. హాస్టల్లో పిల్లలు కూడా 100% వాళ్ళకి అన్నం సన్న బియ్యం అన్నమే దొరుకుతుంది. ఇది ఓవరాల్ గా చూస్తే పార్టీకి సంబంధించి స్ట్రెంథనింగ్ పైన మేజర్ గా ఫోకస్ చేస్తూనే ప్రభుత్వ పాలనకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రోల్ మోడల్ గా ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని ప్రచారం చేసుకుని కాంగ్రెస్ వైపు ప్రజల్ని
తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయత్నాలు అనేది కూడా సాగించాలనేటువంటి అంశం చెప్తా ఉన్నారు. ఇక సన్న బియ్యానికి సంబంధించి బీజేపీ నాయకులు అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వడంతో సన్న బియ్యం ఎక్కువగా పండింది, సన్నవడ్లు అనేది కూడా ఎక్కువగా పండింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే 6 కేజీల వరకు కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్, V6 న్యూస్, అహ్మదాబాద్ నుంచి.